అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లౌడ్పై మనతో మాట్లాడడానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి ఉన్నారు. సార్, ఏంటి ఈ ప్రమాదం మానవ తప్పిదంగా తెలుస్తుంది, మీరేమంటారు? వాస్తవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1993 నుంచి ఈ ఓఎన్జీసీ వారు ఈ యొక్క ఆయిల్ నిక్షేపాలను ఇక్కడి నుంచి తరలించుకునేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వాస్తవంగా మమ్మల్ని అందరినీ చూడడానికి పైకి పచ్చటి కోనసీమగా కొబ్బరి చెట్లతో ఉంటాం. అలాగే సమృద్ధిగా నీరు, గోదావరి నీరంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మా గుండెల మీద కుంపటిగా ఈ ఓఎన్జీసీ ఏదైతే ఉందో వారు ఈ ఆయిల్ నిక్షేపాలు తీయడంలో మేము కూడా వారికి సహకరించినప్పటికీ మమ్మల్ని పట్టించుకోకుండా ఈ ప్రాంత వాసుల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ వారు చేయాల్సిన పనుల్ని ఈ రోజున కొంతమంది అవుట్సోర్సింగ్ మరి వారి మీద పెట్టడం వల్ల ఈరోజు ఇరుసుమండలో ఈ యొక్క భారీ విస్ఫోటనం జరుగుతోంది. ఈ యొక్క బ్లోఅవుట్ వ్యాపించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎవరైతే నిన్న ఈ యొక్క బ్లోఅవుట్ దగ్గర పనిచేస్తూ ఉన్నారో వారు కూడా ఏదైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటే వారి మట్టుకు వారు కార్లేసి పారిపోవడమే తప్ప కనీసం గ్రామాల్లో ఒక సైరన్ వేయడం లేదా ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయడం కానీ ఇవే కార్యక్రమాలు చేయకుండా ఓ కిలోమీటర్ 2 కిలోమీటర్లు దాటి మీరు పారిపోండి అనే ఒక్క మాట చెప్పి వారు చేతులు దులుపుకున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వాస్తవంగా ఇవాళ మీరు అందరూ రాసినటువంటి వార్తాపత్రికల్లో చూస్తుంటే మరి వచ్చింది సుమారు 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపాలు ఇక్కడ ఉంటే మరి ఇవాళ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకి ఇవాళ అవుట్సోర్సింగ్ రూపేణా ఈ ఓఎన్జీసీ వారు ఎట్లా కట్టబెట్టారని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం. ఎందుచేతంటే మామూలుగా ఎక్కడైనా ఇక్కడ ఉన్నటువంటి బావిలు ఉంటే వాటి నుంచి ముందుగా ఓఎన్జీసీ వాళ్ళు ఉన్నటువంటి గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. తదుపరి ఆ గ్యాస్ నిక్షేపాలు తరిగిపోయిన తర్వాత చాలా తక్కువ మాత్రం అందులో ఉన్నప్పుడు మాత్రమే మరి ఏదైతే వాటిని మళ్ళీ టెండర్లు పెట్టి కొన్ని ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చి ఆ మిగిలిన గ్యాస్ పట్టుకుపోయేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక కొత్త బావి, అది కూడా మరి 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల మరి గ్యాస్ ఉన్నటువంటి పెద్ద బావిని మరి ఒకరికి మరి వారికి అర్హత ఉందో లేదో తెలీదు అట్లాంటి డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి వారి చేతిలో పెట్టి ఇవాళ కోనసీమ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాట వాడుతున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఓఎన్జీసీ సంస్థ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇది ఒక లీజ్కి డీప్ ఇండస్ట్రీస్కి ఏ విధంగా ఇస్తుంది? అదే మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే బావుల నుంచి ఓఎన్జీసీ వారు గ్యాస్ని తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిపోయి చాలా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వారు చిన్న కంపెనీలు కానీ వారి అర్హతలు బట్టి టెండర్ పిలిచి ఇస్తూ ఉంటారు. కానీ 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉండి అలాగే 2,700 మీటర్లు భూగర్భంలోకి వెళ్ళేటువంటి పరిస్థితిలో 2,500 మరి పిఎస్ఐ అంటే పౌండ్ పర్ స్క్వేర్ యూనిట్ ఉన్నటువంటి తరుణంలో అంత ప్రెజర్ ఉన్నటువంటి మరి దాని దగ్గరికి ఈ రకంగా అనుభవం ఉందో లేదో మాకు తెలీదు. ఓఎన్జీసీ వారు మరి బయట పెట్టాలి. తప్పనిసరిగా అనుభవం లేనటువంటి సంస్థలకు ఇచ్చి తద్వారా మా యొక్క ప్రాణాలతో మరి ఆటలు ఆడుతున్నారు ఓఎన్జీసీ వారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అలాగే ప్రమాదం జరిగితే మధ్యాహ్నం జరిగితే సాయంత్రం 4 గంటలకి మళ్ళీ నరసాపురం నుంచో ఎక్కడి నుంచో టీములు రావాలని చెబుతున్నారు. ఏది మీ వ్యవస్థ, ఏది మీ డిపిఎస్ ఇండస్ట్రీ, మీ ఏదైతే డీప్ ఇండస్ట్రీస్ సంస్థ పేరు చెప్తున్నారో వారు ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించడానికి వారి దగ్గర ఉన్న మరి మిషనరీ ఏదైనా అడుగుతున్నాం. ఇప్పుడు మిషనరీ బొంబాయి నుంచి వస్తుంది లేదా అమెరికా నుంచి వస్తుంది అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇక్కడ విస్ఫోటనం జరిగి ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క మిషనరీ అంతా పట్టుకొస్తారా అని అడుగుతున్నాం. దీని మీద కేవలం ఓఎన్జీసీ వారి మీద ఏదో గౌరవంతో ప్రజలు సహకరిస్తూ ఉంటే వారు దాన్ని చేయకుండా వారు అతిగతి లేనటువంటి కొన్ని మరి అనుభవం లేనటువంటి సంస్థలకు ఇవ్వడం వల్ల ఇవాళ ఈ బ్లాస్టింగ్ జరిగింది. ఇది పూర్తిగా మానవ తప్పిదం. మరి ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి మరి ఉన్నటువంటి పంటలన్నీ పాడవుతూ ఉన్నాయి. సిస్మిక్ సర్వేల ద్వారా చేస్తున్నటువంటి భూమిలో చేస్తున్న సర్వేల ద్వారా కోనసీమలో ఉన్నటువంటి బోర్లు ఇవాళ మరి చాలామంది రైతాంగం ఇబ్బంది పడిపోతున్నారు. గ్రౌండ్లో ఉన్నటువంటి వాటరు ఇవాళ కలుషితం అయిపోయింది. ఇక్కడ గోదావరి పక్కనే ఉన్న నీరు తాగడం లేకుండా ఉందంటే కేవలం వాళ్ళు చేసే సిస్మిక్ సర్వే వల్ల భూమి పొరలు కదిలి తద్వారా గ్రౌండ్లో ఉన్న వాటరు పాడైపోయే పరిస్థితి. అలాగే కొబ్బరి చెట్లు ఇక్కడైతే బ్లో అవుట్, బయట కూడా కొబ్బరి చెట్లు కానీ ఇతర పంటలు
పాడవడానికి కూడా కారణం ఈ ఓఎన్జీసీ. అలాగే కొన్నటువంటి ఎవరైతే మరి ఫిషర్మెన్ వారు కూడా పాడవడానికి ప్రధాన కారణం ఈ ఓఎన్జీసీ. మరి ప్రభుత్వం కూడా వారి మీద మీరు నియంత్రణ ఏముంది మీకని అడుగుతున్నాం. మరి ఏదైతే ఓఎన్జీసీ అంటే ఓఎన్జీసీ వారిని వదిలేస్తున్నారు కాబట్టే మరి వారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి తగిన రెస్క్యూ టీములు కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఈ మెషినరీ కానీ ఉందా లేదా అనేటువంటి చెక్ చేసుకునేటువంటి మరి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అది చేయకుండా మరి ఈరోజు అందరూ వచ్చి బ్లౌట్ వచ్చిందట మీరు ఇంట్లో ఉన్న ఏంటో మీ చేత్తో పట్టుకుని మీరు పరుగులు తీయండి అనేటువంటి మాట చెబితే మరి రాత్రిపూట్ల ఇల్లు కూడా దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రకంగా మరి ఓఎన్జీసీ అనేటువంటిది ఈ ప్రాంతంలో కోనసీమ హోటల్ వాసుల పట్ల మా గుండెల మీద కుంపటిగా మరి వీరు తయారయ్యారు. ఎవరైతే ప్రజలకు మా ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వాలు కూడా ఓఎన్జీసీ వారికి సహకరిస్తూ వారు సంవత్సరానికి మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా 66,000 కోట్లు బడ్జెట్ ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ కనీసం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నప్పటికీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ ప్రాంతాల్లో ఉంది. ఎప్పటికైనా దీని మీద మరి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం ఎవరైతే మరి అక్కడ కూడా వెళ్ళి చూస్తాం. మరి ఇప్పటికే ఓఎన్జీసీ కూడా ఆ కుటుంబాలకి ఎంతో కొంత నష్టపరిహారం ఈ పాటికే ఇచ్చి ఉండాలి. ఎక్కడైనా ఇల్లు కాలితే వెంటనే ప్రభుత్వం నుంచి ఒక 5,000 రూపాయలు ఇస్తారు. అట్లాంటిది కేవలం భోజనం పెట్టి చేతులు దులుపుకుంటాం అనే విధంగా ఇవాళ ప్రభుత్వాల యొక్క తీరు ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దీన్ని వెంటనే తగినటువంటి విధంగా ఉన్నటువంటి లక్కవరం ఇరుసుమండ ప్రజల్ని పూర్తిగా ఆదుకోవాలి. కుటుంబానికి ₹1,00,000 చొప్పున వారికి మరి ఎక్స్గ్రేషియా వారికి మరి కాంపన్సేషన్ పే చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇది మానవ తప్పిదమేనైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అయితే చెప్తున్నారు. ఈ ఓఎన్జీసీ అనేది కోనసీమ ప్రజలపై గుదిబంటలా మారిందంటారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే ఇరుసుమండ ప్రాంతానికి సంబంధించి బాధితులు ఉన్నారో వారందరికీ ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటున్నారు. తక్షణమే ఈ ఏదైతే లీకేజ్ అవుతున్న బావులు కూడా పూర్తి స్థాయిలో మూసివేయాలనేది చీర్ల జగ్గిరెడ్డి అయితే డిమాండ్ చేస్తున్నారు. వీడి జిల్లా శేఖర్తో మన ఆర్టీవీ ఇరుసుమండ గ్రామం ఓఎన్జీసీ బోర్డు బావు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.